అందరికీ నమస్కారం. మనం ఈ వీడియో ద్వారా ఫిజిక్స్లో కొన్ని ప్రయోగాలను చూద్దాం. ముఖ్యంగా 3 ప్రయోగాలు ఉన్నాయి. ఒకటి ఘన పదార్థాల విశిష్టోష్ణము, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్, అలాగే లైట్ నుండి స్నెల్స్ లా, కరెంటు చాప్టర్ నుండి ఓమ్స్ లా. ఈ 3 ప్రయోగాలు జాగ్రత్తగా నేర్చుకుందాము. మొదటిది చూసినట్లయితే ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ ఆఫ్ ఫైండింగ్ ది స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్ ఎక్స్పెరిమెంటల్లీ. ఒక ఘన పదార్థం యొక్క విశిష్టోష్ణాన్ని ప్రయోగపూర్వకంగా కనుక్కోవటం ఎలాగూ. అసలు ప్రయోగం చేయడానికి ముందు మనం తెలుసుకోవాల్సింది, ప్రయోగం రాసేటప్పుడు ఏముంటుంది, మెటీరియల్స్ ఉంటాయి, ప్రొసీజర్ ఉంటుంది, డయాగ్రామ్ ఉంటుంది, టేబుల్ ఉంటే టేబుల్, ఫార్ములాస్ ఉంటాయి. ఇలా ఒక ప్రయోగానికి కావలసిన అన్నీ కూడా జాగ్రత్తగా సమకూర్చుకోవాలి. మొదటిది ఇక్కడ చూస్తే ఏమేంటి అన్నప్పుడు, టు ఫైండ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ గివెన్ సాలిడ్, ఇచ్చిన ఘన పదార్థం యొక్క విశిష్టోష్ణాన్ని కనుక్కోవటము. మరి ఈ ప్రయోగానికి మెటీరియల్స్ రిక్వైర్డ్, కావలసిన పదార్థాలు కెలోరీమీటర్, అలాగే కెలోరీమీటరు, థర్మామీటరు, స్టిర్రరు, వాటర్, స్టీమ్ వాటర్, వుడెన్ బాక్స్, లెడ్ సాల్ట్స్, ఇవి కావలసిన పదార్థాలు. స్టెప్ 1 ఎలా చేయాలి పద్ధతి అన్నప్పుడు, మొదటిగా మాస్ ఆఫ్ ది కెలోరీమీటర్, కెలోరీమీటర్ యొక్క ద్రవ్యరాశిని మనం M1గా గుర్తిస్తాలి. అలాగే థర్మామీటర్ ఉపయోగించి ఆ కెలోరీమీటర్ యొక్క టెంపరేచర్, ఉష్ణోగ్రత ఎంత అన్నప్పుడు T1గా నమోదు చేసుకోవాలి. ఆ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కెలోరీమీటర్, తీసుకున్న కెలోరీమీటర్ యొక్క విశిష్టోష్ణమును SCగా రాస్తూ ఉన్నాం. రెండవ స్టెప్లో 1/3 ఆఫ్ ది వాటర్ను కెలోరీమీటర్లో పోస్తాం. ఇప్పుడు మాస్ ఆఫ్ ది కెలోరీమీటర్, అంటే నీరు పోసిన తర్వాత కెలోరీమీటరు నీరు కలిసి ద్రవ్యరాశి ఎంత అంటే M2. సో మాస్ ఆఫ్ ది కెలోరీమీటర్ అండ్ వాటర్ కలిపి M2. అయితే ఓన్లీ వాటర్ మాస్ ఎంత అన్నప్పుడు M2 మైనస్ M1, ఇలా మాస్ ఆఫ్ ది వాటర్. అండ్ టెంపరేచర్ ఆఫ్ ది వాటర్, ఈ వాటర్ యొక్క టెంపరేచరు T1గా నమోదు చేస్తున్నాం. అండ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ SWగా నమోదు చేసాం. అంటే కెలోరీమీటరు, వాటరు రెండింటి టెంపరేచరు మరి ఒకటిగానే నమోదు చేయటం జరిగింది. ఇప్పుడు ఒక లెడ్ సాల్ట్స్ తీసుకొని కొన్ని వాటిని మన ఆ లెడ్ సాల్ట్ని యొక్క హాట్ వాటర్, అంటే వేడి నీటిలో వేయటం జరుగుతుంది. ఈ లెడ్ సాల్ట్స్ హాట్ వాటర్లో కొద్దిసేపు ఉంచిన తర్వాత వాటి యొక్క టెంపరేచర్ ఎంత అన్నప్పుడు T2గా నమోదు చేయటం జరిగింది. అండ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ సాల్ట్స్, తీసుకున్న ఆ ఘన పదార్థం యొక్క విశిష్టోష్ణం ఎంత అంటే SL అని నమోదు చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఈ లెడ్ సాల్ట్స్ హాట్ వాటర్లో నుండి తీసుకొని కెలోరీమీటర్లో వేస్తూ ఉన్నాం. కొంత వేడిగా ఉన్నటువంటి, అంటే T2 అనే టెంపరేచర్ ఉన్నటువంటి లెడ్ సాల్ట్స్ను కెలోరీమీటర్లో వేసాం. కెలోరీమీటరు వాటర్ టెంపరేచర్ T1 ఉంది, మనకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు అయితే మాసు, ఆల్రెడీ కెలోరీమీటర్ మాసు, వాటరు కనుక్కున్నాం, లెడ్ సాల్ట్స్ కూడా వేసాం కాబట్టి దీని మాసును ఇప్పుడు దీని ద్రవ్యరాశిని M3గా నమోదు చేసాం. అంటే ఓన్లీ లెడ్ సాల్ట్స్ యొక్క ద్రవ్యరాశి ఎంత అంటే M3 మైనస్ M2. కొద్దిసేపటి తర్వాత టెంపరేచర్ను నమోదు చేస్తున్నాం. ఈ టెంపరేచర్ ఎలా అన్నప్పుడు, కొంత వేడిగా ఉన్న లెడ్ సాల్ట్స్ను మనము కెలోరీమీటర్లో ఉన్న వాటర్లో వేసాం. అనగా ఇప్పుడు టోటల్ టెంపరేచర్ ఆఫ్ కెలోరీమీటర్, వాటర్ అండ్ లెడ్ సాల్ట్స్ కలిపి T3గా నమోదు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నప్పుడు, ఈ ప్రయోగంలో మనకు తెలుసు, ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నటువంటి లెడ్ సాల్ట్స్ అనేవి కెలోరీమీటర్లో వేయడం వలన కెలోరీమీటర్లో ఉన్న వాటరు, కెలోరీమీటరు కొంత ఉష్ణాన్ని గ్రహిస్తాయి. అనగా లెడ్ సాల్ట్స్ అనేవి కొంత ఉష్ణాన్ని కోల్పోవడం జరుగుతుంది. అంటే లెడ్ సాల్ట్స్ యొక్క ఉష్ణోగ్రత తగ్గుతుంది, ఈ రెండింటి ఉష్ణోగ్రత పెరుగుతుంది. అయితే ఎంత ఉష్ణోగ్రత తగ్గుతుంది, ఎంత ఉష్ణోగ్రత పెరుగుతుంది అన్నప్పుడు, అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ మిక్సర్ ఆఫ్ మెథడ్, మిశ్రమాల పద్ధతిని ఉపయోగించి మనము ఈ ఫార్ములా రాస్తున్నాం. హీట్ లాస్ట్ బై ద లెడ్ సాల్ట్స్, ఏదైతే ఘన పదార్థం ఉందో లెడ్ సాల్ట్స్ ఉన్నాయో అవి ఎంత ఉష్ణాన్ని కోల్పోయినాయో అది
కెలోరీమీటరు ఎంతైతే హీట్ ఎనర్జీని గెయిన్ చేసిందో, వాటర్ ఎంతైతే హీట్ ఎనర్జీ గెయిన్ చేసిందో ఆ రెండింటి మొత్తానికి ఈక్వల్గా ఉంటుంది. మనకు ఒక ఫార్ములా ఉంది, Q ఈజ్ ఈక్వల్ టు మరి MS డెల్టా T అనే ఫార్ములా ఉంది. అంటే ఇక్కడ మాసు, స్పెసిఫిక్ హీట్ అండ్ టెంపరేచర్లో వేరియేషన్. సో ఈ ఫార్ములా ఉపయోగించి ఈ మూడింటికి అప్లై చేసినట్లయితే మనం ఒక కొత్త ఫార్ములాని సాల్వ్ చేయగలుగుతాం. ఎందుకంటే అన్నిటి యొక్క ఉష్ణోగ్రతలు, స్పెసిఫిక్ హీటు, ద్రవ్యరాశులు మనకు తెలుసు కనుక ఈ హీట్ ఎనర్జీ మూడింటిది రాయబోతూ ఉన్నాం. ఇక్కడ రాశారు, మొదటిది ఎంతైతే ఎనర్జీని లాస్ అయినాయో అన్నప్పుడు మాసులో తేడా M3 - M2, దాని స్పెసిఫిక్ హీట్ SL, ఉష్ణోగ్రతలో వేరియేషన్ T2 - T3. ఇది ఘన పదార్థం ఏదైతే ఉందో లెడ్ షార్ట్ లాస్ అయినటువంటి హీట్ ఎనర్జీ ఇది ఎవరికి సమానం అన్నప్పుడు మొదట కెలోరీమీటర్కి సంబంధించింది. కెలోరీమీటర్ ద్రవ్యరాశి M1 అని, దాని స్పెసిఫిక్ హీట్ SC అని, దాని ఉష్ణోగ్రతలో వేరియేషన్ T3 - T1గా రాశాం. అలాగే వాటర్ యొక్క హీట్ ఎనర్జీ ఇది M2 - M1 అనేది దాని మా ద్రవ్యరాశిలో, SW దాని స్పెసిఫిక్ హీటు, T3 - T1 ఉష్ణోగ్రతలో వ్యత్యాసం. కనుక ఇక్కడ T3 - T1 కామన్ తీసినట్లయితే ఇక్కడ M1 SC అండ్ ప్లస్ M2 - M1 ఆఫ్ SWగా రాశాం. సో ఇక్కడ ఇటువైపు ఉన్నటువంటి SL ఇక్కడే రాసుకొని ఇక్కడ M3 - M2 T2 - T3ని ఇటువైపు పంపిస్తే ఫైనల్ ఫార్ములా మనకు SL ఈజ్ ఈక్వల్ టు M1 SC ప్లస్ M2 - M1 ఆఫ్ SW హోల్ ఆఫ్ T3 - T1 బై M3 - M2 ఆఫ్ T2 - T3. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఫార్ములా ఫర్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్. ఇచ్చిన ఒక ఘన పదార్థం యొక్క విశిష్టోష్ణాన్ని కనుక్కోవడానికి ఈ ఫార్ములా ఉపయోగించి మనము కనుక్కోవటము జరుగుతూ ఉంది. ఇట్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ ఫ్రమ్ ద హీట్ చాప్టర్. సెకండ్ ఎక్స్పెరిమెంట్ చూసినట్లయితే ఇది స్నెల్స్ లా. హౌ డు యూ వెరిఫై ఎక్స్పెరిమెంటలీ దట్ sin A by sin R ఈజ్ కాన్స్టెంట్? సో sin A by sin R ఈజ్ కాన్స్టెంట్. దీన్ని ఎన్ని రకాలుగా అడుగుతారు, ఏమిటి అన్నప్పుడు అబ్టైనింగ్ ఏ రిలేషన్ బిట్వీన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఎందుకంటే వక్రీభవనం జరిగినప్పుడు పతన కోణము అండ్ వక్రీభవన కోణాల మధ్య సంబంధాన్ని చెప్పమనొచ్చు. అలాగే ఎక్స్పెరిమెంటలీ ప్రూవ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఈజ్ మోర్ దెన్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ వెన్ లైట్ రే ట్రావెల్ ఫ్రమ్ రేర్ మీడియం టు డెన్సర్ మీడియం. ఇక్కడ విరళయానకం నుండి సాంద్రత్యానకంలోకి కాంతి ప్రయాణించినప్పుడు పతన కోణం కంటే వక్రీభవన కోణం తక్కువ ఉంటుంది, పతన కోణం అనేది ఎక్కువ ఉంటుంది అనేది నిరూపించటం జరుగుతుంది. లేదా sin A by sin R ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని నిరూపిస్తే మనం ఈ స్నెల్ నియమాన్ని నిరూపించినట్టుగా చెప్పడం జరుగుతుంది. అంటే రెండు వేరువేరు పదార్థాలలో వక్రీభవనం జరిగినప్పుడు ఆ వక్రీభవన గుణకాల నిష్పత్తి యాక్చువల్గా ఆ రెండు కోణాల సైనైల్ యొక్క నిష్పత్తికి ఈక్వల్గా ఉంటుందని మనం చూపించాలి. దీనికి కావలసిన మెటీరియల్స్ ప్రో సర్కిల్ అండ్ స్కేలు, స్మాల్ బ్లాక్ ప్రింటెడ్ ప్లాంక్ అండ్ సెమీ సర్క్యులర్ గ్లాస్ స్లాబ్, గ్లాస్ డిస్క్ అంటాం దీన్ని, సెమీ సర్కిల్ గ్లాస్ స్లాబ్ అని కూడా చెప్పొచ్చు. అండ్ థిక్నెస్ నియర్లీ 2 centimeters అండ్ పెన్సిల్ అండ్ లేజర్ లైట్. ఇవి కావాల్సిన పదార్థాలు. ఏం చేయాలన్నప్పుడు మొదట మనం ప్రిపరేషన్ ఆఫ్ ప్రో సర్కిల్. ఈ ప్రో సర్కిల్ ఉపయోగించి ఒక అట్టముక్క పైన కానీ షార్ట్ పైన మనం కట్ చేసి పెట్టుకోవాలి. వుడెన్ ప్లాంక్ తీసుకొని ఒక వైట్ షార్ట్ పెట్టి ఆ వైట్ షార్ట్కి పైన పర్పెండిక్యులర్గా ఒక లైన్ తీసుకోవడం జరుగుతుంది. పాసింగ్ త్రూ ది మిడిల్ పేపర్ ఆఫ్ ద ఫిగర్ అని చెప్తాం. అండ్ ఒక పాయింట్ ఏం పెట్టుకొని ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ ఉంది. ఆ డయాగ్రామ్ చూసినట్లు ఇదిగోండి, ఈ డయాగ్రామ్లో మనము MM అండ్ NN ఇలాగ మనం ఆ ప్రో సర్కిల్ ఉపయోగించి MN డాష్ అంటారు, ఇక్కడ MM డాష్ అని చెప్తాము. ఇందులో మీరు 0 to 19, 0 to 19, 0 to 8 చూసిన అలాగే ఉంది కనుక ఒక దీనికి పై భాగంలో 0 to 19 రెండు వైపులా పెట్టుకోవడం జరుగుతుంది. ఇలాగే సోలో సర్కిల్ తోటి మనము ఒక డయాగ్రామ్ను తయారు చేసుకుంటాం రఫ్గా. ఈ డయాగ్రామ్ బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాము. దీనికి మనం ఇక్కడ NN అనేది నార్మల్గాను దీనికి పర్పెండిక్యులర్గా MM లైన్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ వేరే MM రెస్పెక్ట్స్ లైన్ డ్రా అలాంగ్ ది ఇంటర్ఫేస్ ఆఫ్ 2 మీడియమ్స్. ఇక్కడ MM అనేది రెండు యానకాలను సపరేట్ చేసే లైను. NN డాష్ రిప్రజెంట్స్ ఇట్స్ నార్మల్
ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ద ఓ అని చెప్తాము. అండ్ ప్రొట్రాక్టర్ అండ్ ప్లేస్ అలాంగ్ ద ఎన్ఎన్ అండ్ సెంటర్ ఆఫ్ ది కోయిన్సైడ్. ఇక్కడ మనం చెప్పుకున్నట్లుగానే ఆల్రెడీ మనం మాట్లాడినట్టు 0 to 19 బోత్ సైడు ఎన్ఎన్కి తీసుకోవడం జరిగింది. ఈ లైన్స్ను మనము యాంగిల్స్ను మనం పెట్టుకున్న తర్వాత ప్రయోగాన్ని ఎలా చేయాలి అన్నప్పుడు మీకు ఈ షీట్ పైనే ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి గ్లాస్ ల్యాబ్ ఏదైతే ఉందో ఇలాంటి గ్లాస్ ల్యాబ్ను ఇక్కడ అమర్చడం జరుగుతూ ఉంది. ఇట్ ఈజ్ గ్లాస్ ల్యాబ్, ఇట్ ఈజ్ డెన్సర్ మీడియంగా తీసుకుంటాము. ఇది రేరర్ మీడియం దీన్ని మనము ఇక్కడ గాలి, ఇది గాజుగా తీసుకొని చేస్తున్నాం. ఈ ప్రయోగం చేయబోతున్నాం. ఈ ప్రయోగం చేయడానికి లేజర్ లైట్ని ఉపయోగించి మనం రేరర్ మీడియంలో నుండి ఒక లేజర్ లైట్ని ఇక్కడ ఎలాగైతే లేజర్ లైట్ తీసుకొని పాస్ చేశారో కొంత యాంగిల్తో పాస్ చేస్తాం. ఇక్కడ రిఫ్రాక్షన్ జరిగి బయటికి వస్తుంది. ఈ రిఫ్రాక్షన్ జరిగినప్పుడు మరి ఇక్కడ ఈ రెండింటి మధ్య యాంగిల్ని నోట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఐ అంటాము, దీన్ని ఆరుగా నమోదు చేస్తాము. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రొసీజర్ మరొకసారి చూడండి. నౌ ప్లేన్ ద సెమీ సర్క్యులర్ గ్లాస్ ల్యాబ్ అండ్ డయామీటర్ ఆఫ్ కోయిన్సైడ్ విత్ ద ఇంటర్ఫేస్ ఆఫ్ ఎంఎం తోటి కోయిన్సైడ్ ఏ విధంగా పెట్టమని చెప్తాడు. అండ్ లేజర్ లైట్ ఉపయోగించి ఎన్ఎన్ తోటి మనం కొంత యాంగిల్ అంటే లేజర్ లైట్ ప్రాపగేట్ ద ఎయిర్ టు గ్లాస్ ల్యాబ్. సో ఇక్కడ ఓ అనే పాయింట్కు కొంత యాంగిల్ తీసుకొని మనము చేయటం జరుగుతుంది. నార్మల్ తోటి మనకు తెలుసు యాంగిల్ డీవియేషన్ అవ్వదు. ఇక్కడ ఎన్ఎన్తో పాస్ అయినప్పుడు డీవియేషన్ అవ్వదు, కానీ ఎన్కి ఇటు నుంచి ఇలా పాస్ అయినప్పుడు డీవియేషన్ అవుతుంది. సో అందుకనే తెలాంగ్ లేజర్ లైట్ ఉపయోగించి ఒక 15 degrees అనేది ఇక్కడ తీసుకున్నారైనా విత్ ఎన్ఎన్ కొంత దూరంతో మనం కొంత యాంగిల్ చేస్తూ ఉన్నాం. కరస్పాండింగ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ నమోదు చేయబోతూ ఉన్నాం. అంటే మరొకసారి మీరు డయాగ్రామ్ గమనించండి, చాలా ఈజీ. ఇక్కడ ఒక 15 degrees తీసుకున్నాం మొదట అనుకున్నప్పుడు దీనికి కరస్పాండింగ్ ఇక్కడ వచ్చినటువంటి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఉంది. సో ఇట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్కు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత ఉందో మనము నోట్ చేయాలి. సో ఈ ప్రయోగంలో మనకు టేబుల్ కూడా ఉంటుంది, మీరు చూస్తే ఐ అండ్ ఆర్. సో ఇక్కడ ఐ 15 degrees తీసుకోవడం జరిగింది మొదట. ఇక్కడ ఆర్ ఎంత వస్తుందో మనం దాన్ని ఎంత నమోదు చేస్తాము. దీనికి సైన్ ఐ సైన్ ఆర్ కనుక్కుంటాం, సైన్ ఏ బై సైన్ ఆర్ లాస్ట్లో రాయటం జరుగుతుంది. అంటే ఇలాగా 15 తర్వాత 20 degrees, 30 degrees, 40 degrees, 50, 60 degrees. అంటే ప్రతిసారి కూడా ఈ ప్రయోగంలో మీరు చూసినట్లయితే ఇక్కడ ఇట్ ఈజ్ ఎన్ఎన్ అని తెలుసు మనకు. దీనికి ఇక్కడ మొదట తీసుకున్న యాంగిల్, దీని తర్వాత కొంత యాంగిల్స్ను మనం చేంజ్ చేస్తూ ప్రతి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్కు ప్రతి పతన కోణానికి ఇక్కడ వక్రీభవన కోణాలను మనం కనుక్కోవలసి ఉంటుంది. సో ఈ పతన కోణాలు, వక్రీభవన కోణాలు, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్స్ను ఈ టేబుల్లో నోట్ చేయటం జరుగుతుంది. నోట్ చేసి వచ్చినటువంటి సైన్ ఐ అండ్ సైన్ ఆర్ వాల్యూస్ను కనుక్కొని ఫైనల్ ఇక్కడ సైన్ ఏ బై సైన్ ఆర్ని కనుక్కుంటారు. సో మీరు అన్నిసార్లు చేసినప్పుడు ఈ సైన్ ఏ బై సైన్ ఆర్ వాల్యూ కాన్స్టెంట్గా రావటం జరుగుతుంది. సో సైన్ ఏ బై సైన్ ఆర్ కాన్స్టెంట్ మీన్స్ వెరిఫైడ్ స్నెల్స్ లా అని అర్థం. ఈ టేబుల్ని మీరు అబ్జర్వ్ చేసిన ప్రతిసారి కూడా ఐ అనేది 6 కంటే ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అని అన్నప్పుడు గాలిలో కాంతి కిరణాలు లంబానికి అంటే ఈ నార్మల్కి దూరంగా ఉంటాయి, ఇక్కడ దగ్గరగా ఉంటుంది. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ అవే ఫ్రమ్ ది నార్మల్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ టువర్డ్స్ నార్మల్గా చెప్తాం మనం. అంటే పతన కిరణం అనేది లంబానికి దూరంగాను, వక్రీభవన కిరణము లంబానికి దగ్గరగాను ఉంటుందని మనం చెప్తాము రిఫ్రాక్షను. అంటే ఇఫ్ లైట్ రే పాసెస్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం జరుగుతుంది ఇది. అంటే విరళయానకం నుండి కాంతి సాంద్రత్రయంలోకి వెళ్ళినప్పుడే ఇలాంటి మార్పు జరుగుతుంది. సో ఇలా చాలా ఈజీగా మనం స్నెల్స్ లాని నిరూపించడము జరిగింది. కనుక ఇట్ ఈజ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్. నౌ థర్డ్ వన్, ఓమ్స్ లా. ఇది ఎలక్ట్రిక్ కరెంటులో మంచి ప్రయోగము. ఓమ్ అనే సైంటిస్టు మనకు ఇచ్చిన ఒక అద్భుతమైన ఎక్స్పెరిమెంట్ ఇది. ఈ ఎక్స్పెరిమెంట్ని వెరిఫై చేయడం ఎలాగూ అన్నప్పుడు ఓమ్స్ అనే సైంటిస్ట్ చెప్పింది పొటెన్షియల్ డిఫరెన్స్కి కరెంటుకి మధ్య రిలేషన్ చెప్తున్నాడు. సో ఏం రాయాలన్నప్పుడు ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఎండ్స్ ఆఫ్ ది కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఎలక్ట్రిక్ కరెంట్ పాసింగ్ త్రూ ఇట్ అండ్ ఇట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. ఉష్ణోగ్రత స్థిరంగా ఉన్నప్పుడు పొటెన్షియల్ భేదము వీకు అలాగే కరెంటు ఐకు మధ్య రిలేషన్ చెప్పారు, వి ప్రపోర్షనల్ ఐ అని. దీన్నే మనం జనరల్గా
V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అని రాస్తాము. ఇట్ ఈజ్ ఓమ్స్ లా. ఇప్పుడు మనం ఇది వెరిఫై చేయడం అనగా ఏంటంటే ఈ ప్రపోర్షనల్ ఐ అనాలంటే V/I కాన్స్టెంట్ ఎయిమ్ అదే ఇక్కడ ఇప్పుడు. అంటే V/I కాన్స్టెంట్ అని నిరూపిస్తే V ప్రపోర్షనల్ ఐ, ఎందుకంటే ఇఫ్ రేషియో ఈజ్ కాన్స్టెంట్ ఆ కాంపోనెంట్స్ రెండు ప్రపోర్షనల్గా ఉంటాయనేది మ్యాథమెటికల్గా తెలుసు కనుక చాలా ఈజీగా మనం ఈ ప్రయోగాన్ని చేయటం జరుగుతుంది. సో పొటెన్షియల్ డిఫరెన్సు కరెంటుల యొక్క నిష్పత్తి స్థిరము అని మనం చూపించాలి. సో దీనికి కావాల్సిన మెటీరియల్స్ను మీరు చూస్తే బ్యాటరీ అండ్ అమ్మీటర్, వోల్ట్ మీటర్, కాపర్ వైర్, మ్యాంగనీన్ అనగా రెసిస్టెన్స్, రియోస్టాట్ అండ్ స్విచ్. ఇవి ఎలా కలుపుతారో చూద్దాము. మీరు ఇక్కడ సర్క్యూట్ చూస్తూ ఉన్నారు. సర్క్యూట్ని అబ్జర్వ్ చేయండి. అండ్ ఇక్కడ ఎలక్ట్రికల్ స్విచ్ ఉంది. అండ్ ఇట్ ఈజ్ అమ్మీటర్, ఇట్ ఈజ్ బ్యాటరీ, అండ్ ఇట్ ఈజ్ మ్యాంగనీన్, ఇట్ ఈజ్ రెసిస్టెన్స్, ఇట్ ఈజ్ ఆర్, అండ్ ఇట్ ఈజ్ రియోస్టాట్ ఆర్హెచ్ అంట. ఇట్ ఈజ్ రియోస్టాట్ ఆర్హెచ్. అబ్జర్వ్ చేయండి. స్విచ్, అమ్మీటర్, బ్యాటరీ అండ్ రెసిస్టెన్స్ అండ్ రియోస్టాట్ బోత్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఇవన్నీ శ్రేణిలో కలపబడ్డాయి. సో మొదటి పాయింట్ అదే మనం రాసుకోవాల్సింది. ఈ ప్రయోగంలో అమ్మీటర్ను, బ్యాటరీను, నిరోధమును, రియోస్టాట్, స్విచ్లను శ్రేణిలో కలపటము జరుగుతుంది. రెండో పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఇట్ ఈజ్ వోల్ట్ మీటర్. వోల్ట్ మీటర్ను మరి రెసిస్టెన్స్ నిరోధానికి ప్యారలల్గా కలిపారు, సమాంతరంగా కలపటం జరిగినది. సో వోల్ట్ మీటర్ ఆల్వేస్ కనెక్టెడ్ టు రెసిస్టెన్స్ విత్ ప్యారలల్, అమ్మీటర్ ఆల్వేస్ కనెక్టెడ్ టు సిరీస్. సో అమ్మీటర్ను ఎప్పుడూ కూడా శ్రేణిలో కలుపుతారు, వోల్ట్ మీటర్ను ఎప్పుడూ కూడా సమాంతరంగా కలుపుతారు. సో మనకు కంప్లీట్ సర్క్యూట్ అయిన తర్వాత ఈ ప్రయోగం చేసేటప్పుడు రియోస్టాట్ను ఉపయోగించి పొటెన్షియల్ డిఫరెన్స్ 1 వోల్ట్ ఉండే విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ప్రయోగం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది సర్క్యూట్లో కరెంటు అమ్మీటర్తో కొలుస్తారు, పొటెన్షియల్ డిఫరెన్స్ వోల్ట్ మీటర్తో మనం రీడింగ్ని తీసుకుంటూ ఉంటాం. విత్ హెల్ప్ ఆఫ్ రియోస్టాట్ వి చేంజ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్. రియోస్టాట్ అనే పరికరాన్ని ఉపయోగించి పొటెన్షియల్ డిఫరెన్స్ను మారుస్తూ ఉంటాము. దాన్ని 1 వోల్ట్ నుండి అప్ టు 4.5 వోల్ట్స్కు 1 వోల్ట్, 2 వోల్ట్, 3 వోల్ట్, 4 వోల్ట్ అలా మారుస్తూ ప్రతిసారి V అండ్ I అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ కరెంటులను మనం టేబుల్లో నోట్ చేస్తాం. సో ఎలా ఈ టేబుల్లో నోట్ చేస్తామన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అమ్మీటర్లో రీడింగ్ను, వోల్ట్ మీటర్లో రీడింగులు రెండింటిని ప్రతిసారి ఈ రియోస్టాట్ని మారుస్తూ అమ్మీటర్ అండ్ వోల్ట్ మీటర్ రీడింగ్స్ను నమోదు తీసుకుంటాం. అవి తీసుకొని ఈ టేబుల్లో నోట్ చేయటం జరుగుతుంది. సపోజ్ మొదటిసారి మరి ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ను 2 వోల్ట్లు ఇచ్చాము. ఒకవేళ సపోజ్ కరెంటు 1 ఆంపియర్ వచ్చింది అనుకోండి. అప్పుడు 2/1 అంటే ఎంత అవుతుంది? V/1 1 అవుతుంది ఇక్కడ మొదటిసారి. అలాగే రెండో రీడింగ్ తీసుకున్నప్పుడు సపోజ్ ఇక్కడ 4 వోల్ట్స్ ఉన్నప్పుడు ఇక్కడ కరెంట్ ఒకవేళ 2 ఆంపియర్స్ వస్తే ఇక్కడ 4/2 సారీ ఇక్కడ 4/2 ఇట్ ఈజ్ 2 వచ్చింది ఇక్కడ. సారీ ఇక్కడ 2 కదా మొదటిసారి, ఇది అగైన్ 2 అంటే 2/1 2 4/2 2 అంటే ఇక్కడ ఈ ప్రయోగం అబ్జర్వ్ చేస్తే మనము యాక్చువల్గా ఈ ప్రయోగంలో అమ్మీటరు వోల్టీమీటర్ రీడింగులు తీసుకొని ప్రయోగం చేసినప్పుడు టేబుల్లో నోట్ చేసినప్పుడు పొటెన్షియల్ డిఫరెన్సు కరెంటుల నిష్పత్తి ఇక్కడ ఎలా వచ్చిందో రెండో రీడింగ్ ఆల్మోస్ట్ ఆల్ అలాగే వస్తుంది. కనుక ఈ ప్రయోగంలో ఏమర్థమవుతుంది? V/I కాన్స్టెంట్గా మనం రాయటం జరిగింది. సో V/I కాన్స్టెంట్ అంటే V ప్రపోర్షనల్ I అని అర్థం. అంటే పొటెన్షియల్ భేదము కరెంటుల నిష్పత్తి స్థిరమైతే పొటెన్షియల్ భేదము కరెంటు అనులోమానుపాతంలో ఉంటుంది. సో ఫైనలీ వీ కెన్ సే V ప్రపోర్షనల్ I అంటే V ఈజ్ ఈక్వల్ టు IR. సో V ఈజ్ ఈక్వల్ టు IR అనేది ఓమ్స్ లా. కాబట్టి మనం ఓమ్స్ లా నిరూపించడానికి V/I కాన్స్టెంట్ అని తీసుకురావడం జరిగింది. కనుక విద్యార్థులు ఈ 3 ఎక్స్పెరిమెంట్స్ చాలా ఇంపార్టెంట్ 10th క్లాస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కనుక ఈ 3 ప్రయోగాలు మీకు అర్థమయ్యావని అనుకుంటున్నాను. వీటికి సంబంధించిన వీడియోస్ కూడా మనం జేకే మైనల్ ఛానల్లో మీకు వీడియోస్ను వర్కింగ్ మోడల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూడండి. కనుక జేకే మైనమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ పంపించండి. మీరు ఇప్పటివరకు విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసము సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.